వెరీ గుడ్. సో నేను చెప్పింది ఏంటంటే ఇది సాకెట్ ఇది. సో దీన్ని స్క్రూ ఫస్ట్ తీయమన్నాను. స్క్రూ తీసి వైర్కి ఇలా స్లీవ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇట్లా స్లీవ్ తీసి ఇలా పెట్టుకోవాలి హోల్లో, రైట్. సో ఇట్లా పెట్టుకొని దీన్ని టైట్ చేయమన్నా. సో మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇదిగో ఇట్లాగే టైట్ చేశారనమాట. నేను ఇలా చెప్పాను, ఓకే వెరీ గుడ్ విన్నారు, బాగానే ఉంది. ఇట్లా టైట్ చేశారు. ఇది నేను చెప్పిన పద్ధతి. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలాగా టైట్ చేశారో మీకు చూపిస్తాను చూడండి. సో ఇటువైపు స్క్రూ ఉంది కదా, దీనికి కూడా ఇది క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ మా వాళ్ళు ఏం చేశారంటే వైర్ డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇదిగో ఇందులో ఇలా పెట్టారు. పట్టట్ల, ఇందులో పెడుతుంటే పట్టట్ల. ఏం చెప్పారంటే, సార్ దీనికి హోల్స్ లేవు, దీనికి ఏం లేవు, హోల్స్ లేవు అంటే నిజమేనేమో అనుకొని నేను కూడా సాకెట్ తీసేసి మంచి సాకెట్ ఇచ్చాను. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇట్లాగే పెట్టాడు, మళ్ళీ దూరట్లా. ఏంటి సార్ అన్ని చెత్త ఎక్విప్మెంట్ తెచ్చారు, ఇందులోకి వైర్ వెళ్ళట్లేదు అన్నాడు. సరే దగ్గరికి పిలిచి ఎలా పెట్టావు నాన్న అని అడిగా. సో ఇదిగోండి సార్ ఇట్లా పెట్టాను, ఇందులోకి దూరట్లేదు అన్నాడు. సో ఇట్లా దూరదు నాన్న. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఉన్న స్క్రూ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వైర్ వెళ్ళట్లేదంటే స్క్రూ ఎక్కడో అడ్డుపడిందని అర్థం. స్క్రూ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నెట్టాల. సో ఇప్పుడు ఇందులోకి నెడితే దూరుతుంది వైరు. సో తర్వాత ఏం చెప్పానంటే స్లీవ్ తీయమన్నా. స్లీవ్ తీరు డైరెక్ట్ ఇదిగో ఇట్లాగే పెట్టేసేసి ఇట్లా దోస్తారు. డైరెక్ట్గా ఇందులోకి తోసేసి స్క్రూ బిగిస్తాం, స్విచ్ చేస్తాం. సప్లై వస్తుందా? రాదు. ఎందుకు రాదు? స్లీవ్ తీలా. ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి ఇన్సులేషన్ అనేది పోలా. సో దీనికి ఏం చేయమని చెప్తున్నానంటే ఇదిగో నెక్స్ట్ స్లీవ్ తీయమని చెప్పాను. ఇట్లా స్లీవ్ తీయండి. స్లీవ్ తీసి డైరెక్ట్గా పెట్టొద్దు. సో స్లీవ్ తీసేసి ఇట్లా పెట్టొద్దు. సో స్లీవ్ తీసి ఇలా పెడితే వైర్ ఇలా అవుతుంది. కొన్నిసార్లు ఏమవుద్దంటే వైర్ ఇలా ఓపెన్ అయిపోయి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన వైరు మీరు ఇలా తోసారనుకో లోపలికి, ఇది కింద దానికి టచ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉందనుకో, ఇది దీనికి కనెక్ట్ అవ్వడానికో లేకపోతే ఇటువైపు ఉంటే దీనికి కనెక్ట్ అవ్వడానికో ట్రై చేస్తుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ మెల్లి తిప్పుకోండి. ఇలాగా జస్ట్ ఇలా తిప్పుకోండి. సో తిప్పి దీంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేయండి. రైట్. వచ్చిన బోర్డు 8 మాడ్యూల్. ఆ బోర్డు ఏంటి? 8 మాడ్యూల్. అంటే అందులో 8 స్విచ్చెస్ అనేవి పెట్టుకోవచ్చు. 8 స్విచ్చెస్ అనేవి పెట్టుకోవచ్చు. అందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 4 స్విచ్లు పెట్టవచ్చు, 4 సాకెట్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఉంది అడ్వాన్స్ అందులో మళ్ళీ. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక స్విచ్ పెడతాను. స్విచ్ అనేది ఇలా ఉంటుంది. కంపెనీ నేమ్ పైన ఉండాలి. కంపెనీ నేమ్ లేదనుకుందాం, అప్పుడు ISI మార్క్ ఉండదు, ఇట్లా పైకి ఉండాలి. రైట్. ఇట్లా ఒక స్విచ్ తీసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇది రెండో స్విచ్. ఇక్కడ సాకెట్ ఇస్తాను. తర్వాత మళ్ళీ స్విచ్ ఇస్తాను. తర్వాత మళ్ళీ సాకెట్ ఇస్తాను. సో ఇది నేను ఇవ్వాల్సిన పద్ధతి. ఎన్ని స్విచ్లు వచ్చినాయి? S1, S2, S3 3 స్విచ్లు వచ్చినాయి. ఎన్ని సాకెట్లు? 1, 2 సాకెట్లు అనేవి వచ్చాయి. మిగతావి ఎంటీ. సో మీరు దాన్ని ఇట్లా చేయాల్సిన పాలా. సార్ సాకెట్ అనేది స్విచ్ ఇటు పెట్టి సాకెట్ ఇటే పెట్టాలా, ఇదే పద్ధతి అంటే అవసరం లేదన్న. మీరు అవసరమైతే ఇటువైపు స్విచ్ పెట్టుకోండి, ఇటువైపు సాకెట్ పెట్టుకోండి. ఇది మీ ఇష్టం. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎటైనా పెట్టుకోవచ్చు. రైట్. ఇటువైపు సాకెట్ ఉండి ఇటువైపు స్విచ్ ఉండొచ్చు, లేదా ఇటు స్విచ్ ఉండి ఉండొచ్చు. ఇదైనా ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎట్లయినా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు దీనికి కనెక్షన్ చూద్దాం. నాకు సప్లై నుంచి ఒక ఫేస్ వైరు, ఒక న్యూట్రల్ వైరు వచ్చింది. ఒక ఫేస్ వైరు, న్యూట్రల్ వైరు వచ్చింది. ఫేస్ వైర్ని స్విచ్ యొక్క S1 యొక్క డౌన్ టెర్మినల్కి, దీని నుంచి S2 యొక్క డౌన్ టెర్మినల్కి, దీని నుంచి S3 డౌన్ టెర్మినల్ ఇలా కనెక్షన్ ఇస్తాను.
కనెక్షన్ అయిపోయిన తర్వాత S2 యొక్క టాప్ టెర్మినల్ని సాకెట్ 1 యొక్క L అనే టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. దీనికి L అనే టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, S3 యొక్క టాప్ టెర్మినల్ని సాకెట్ 2 యొక్క L అనే టెర్మినల్కి కనెక్ట్ చేస్తాను. రైట్. సో ఇది కూడా కనెక్షన్ అయిపోయిన తర్వాత సాకెట్ యొక్క N అనే టెర్మినల్ ఇక్కడ ఒకటి ఉంది, దీనికి కూడా N అనే టెర్మినల్ ఒకటి ఉంది. ఈ రెండింటిని ఏం చేస్తానంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాను. ఇది ఎట్లయితే లూపింగ్ ఇచ్చానో ఇక్కడ కూడా ఇట్లా లూపింగ్ ఇస్తాను. రైట్. ఈ రెండిట్లో ఏదైనా ఒక పాయింట్ నుంచి న్యూట్రల్ వైర్ తీసుకుంటాను. సో ఈ విధంగా కనెక్షన్ అనేది ఇస్తాను. ఫేసు న్యూట్రల్. మీ దగ్గర ఎర్త్ టెర్మినల్ ఉంది కాబట్టి, ఎర్త్ అనే టెర్మినల్ ఉంది కాబట్టి ఈ ఎర్త్ టెర్మినల్ నుంచి ఈ ఎర్త్ టెర్మినల్కి మళ్ళీ లూపింగ్ ఇవ్వండి. ఇలా లూపింగ్ ఇవ్వండి. ఈ రెండిట్లో ఏదైనా ఒక టెర్మినల్ నుంచి ఎర్త్ వైర్ తీసుకోండి. ఈ ఎర్త్ వైర్ ఎక్కడికి వెళ్ళాలంటే చివరికి గ్రౌండ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? గ్రౌండ్కి. ఇది చివరికి వెళ్ళాల్సింది ఎక్కడికంటే గ్రౌండ్కి వెళ్ళాలి. సో ఈ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వండి. రైట్. సప్లై, మనం వాడే సప్లై ఏంటంటే ఏసీ సప్లైలో ఫేసు న్యూట్రల్ ఉంటాయి. ఇందులో ఎలక్ట్రాన్స్ని మనం స్టోర్ చేసుకోలేము. జస్ట్ యూజ్ చేసుకుంటాం. ఏసీలో ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఒక ఫేసు, ఒక న్యూట్రల్ వైర్ కాబట్టి ఫేస్కి న్యూట్రల్కి మధ్య ఉన్న వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత? 230 volts. సో ఇట్లా కనెక్షన్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇందులో ఒక సాకెట్కి కనెక్షన్ ఇచ్చాము, ఇంకో సాకెట్కి కనెక్షన్ ఇచ్చాము. మరి ఈ స్విచ్ ఉంది కదా, దీన్ని దేనికి ఇద్దామంటే దీన్ని బల్బ్కి ఇద్దాం. బల్బ్, నా లోడ్ ఇక్కడ బల్బ్, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి. నేను ఇక్కడ లోడ్ కింద బల్బ్ మాత్రమే పెట్టాను, మీరు ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం అది. నేను ఇక్కడ బల్బ్ పెట్టుకున్నాను. దీనికి కనెక్షన్ ఎలా ఇస్తున్నానంటే స్విచ్ యొక్క టాప్ టెర్మినల్ తీసుకొని బల్బు ఏదో ఒక టెర్మినల్కి కనెక్ట్ చేస్తాను. ఇక్కడ నుండి బల్బ్ యొక్క ఇంకొక టెర్మినల్స్ నుంచి ఇక్కడ ఉన్న న్యూట్రల్ టెర్మినల్ దగ్గర తీసుకొస్తాను. సరే, ఇక్కడే ఇవ్వాలా అంటే ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇక్కడ కాకుండా ఇంకోటి ఎక్కడ అవ్వచ్చు అంటే దీని దగ్గర నుంచి ఇక్కడ ఒక న్యూట్రల్కి ఇచ్చుకోవచ్చు, అక్కడైనా పెట్టచ్చు. సార్ నేను ఇక్కడ అసలు కలపను సార్ అని అనుకుంటే డైరెక్ట్గా న్యూట్రల్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ లూపింగ్ ఇవ్వచ్చు. ఈ రెండిట్లో, ఈ మూడిట్లో ఏదైనా ఒకదానికి న్యూట్రల్ కనెక్ట్ అయితే చాలు. రైట్. నేను వీటిల్లో ఎందుకు ఇచ్చానంటే ఇందులో అయితే వైర్ అనేది స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది, బలంగా ఉండిపోద్ది కాబట్టి, స్క్రూ బిగిస్తాం కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా ఒక దాంట్లోకి రిఫర్ చేసుకుంటాం. ఎక్కడిస్తే ఏమవుద్దంటే మనం వైర్ యొక్క స్లీవ్స్ అనేవి మధ్యలో నుండి కట్ చేస్తాం. ఇట్లా ఇన్సులేషన్ తీసి ఉంచుతాం. తీసినప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ ఇస్తాం, ఇట్లా కలుపుతాం. కలిపిన తర్వాత మనం ఇన్సులేషన్ టేప్తో దీన్ని క్లోజ్ చేయాలి. ఒకవేళ క్లోజ్ చేయటం మర్చిపోతే ఏమవుద్దంటే మన ఇంట్లో ఏవైనా బల్లులు అలాంటివి తిరుగుతాయి కదా, సో అట్లాంటివి ఏమవుద్దంటే ఫేస్కి న్యూట్రల్కి టచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. సో ఈ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయి కాబట్టి ఇట్లా మధ్యలో ఇచ్చే ప్రయోగాలు చేయొద్దు. ఎప్పుడు మధ్యలో ఇచ్చే ప్రయోగాలు చేయమంటారు. ఏదైనా ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గర కనెక్షన్ ఇచ్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు లోడ్ దగ్గరికి ఫేస్ వైర్ అనేది ఎలక్ట్రాన్స్ తీసుకెళ్తుంది. సో ఇక్కడికి లోడ్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వెళ్ళి దీని తర్వాత నుంచి న్యూట్రల్ టెర్మినల్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇదంతా క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయిపోతాయి. అందువల్ల లోడ్ అనేది వర్క్ అవుతుంది. వండర్ఫుల్. సో అట్లాగా లోడ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మనం స్విచ్ అనేది ఆఫ్ చేసాం, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడే ఉంటాయి, దీని దగ్గరికి వెళ్ళవు, స్విచ్ యొక్క టాప్ టెర్మినల్కి వెళ్ళనప్పుడు లోడ్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వెళ్ళట్లా. అప్పుడు అది ఓపెన్ సర్క్యూట్.
ఓపెన్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుద్దా? జరగదు. సో జరగదు కాబట్టి లోడ్ అనేది వర్క్ అవ్వదు, లోడ్ నాట్ వర్క్. సో ఇది కండిషన్. మీరు ఒక ఫేస్ వైర్ని టచ్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్గా చెప్పులైనా వేసుకోండి, షూ అయినా వేసుకోండి, లేదంటే ఒక 4 న్యూస్ పేపర్లు అనేవి కింద వేసుకొని దాని మీద నిలబడి ఫేస్ వైర్ని పట్టుకోండి. ఫేస్ వైర్ని పట్టుకోండి, రైట్? పట్టుకున్నప్పుడు మీ బాడీలోకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అయినా మీరు భూమికి టచ్ అవ్వట్లేదు కాబట్టి మీ నుండి ఎలక్ట్రాన్స్ ఫ్లో బయటికి వెళ్ళడానికి లేదు, మీ నుండి ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి అది మిమ్మల్ని ఏం చేయదు. ఒకవేళ మీరు చెప్పులు లేకుండా దీన్ని పట్టుకుంటే మీకు భూమికి కాంటాక్ట్ అనేది ఏర్పడుద్ది, ఎర్త్కి. అట్లాంటి టైంలో మీరు ఎలక్ట్రాన్స్ పట్టుకున్నప్పుడు దీని నుండి ఎలక్ట్రాన్స్ మీ బాడీలోకి, మీ బాడీ నుండి భూమిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందుకనే మీకు షాక్ కొట్టినప్పుడు ఒళ్ళంతా జిమ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అందుకని మీలో నుండి ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ షాక్ కూడా ఎంత లిమిట్ అనే ఉంటుంది. ఎలక్ట్రికల్ షాక్ కూడా కొంచెం లిమిట్లోనే కొట్టాలని ఉంటుంది. అది అంతకు మించింది అనుకుందాం, ఎలక్ట్రికల్ షాక్ అనేది ఎక్కువసేపు కొట్టింది అనుకో, మీకు ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతున్నాయో ఆ ఎంట్రన్స్లో మీకు ఏమవుతుందంటే నల్లగా కాలిపోతుంది, స్కిన్ అనేది నల్లగా కాలిపోతుంది, రైట్? సో అందుకని ఎంత లిమిటో అంత లిమిట్ వరకు. సో ఇట్లాంటి షాక్ని, ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు తగిలే షాక్స్ని మనం అవాయిడ్ చేయడం కోసం PPE అని వాడతాం. PPE, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సేఫ్టీ ఎక్విప్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. మండే మనం దీని గురించి మాట్లాడదాం. అయితే ప్రజెంట్ మీరు ఇవ్వాల్సిన కనెక్షన్ ఇది. అది కూడా ఇవాల్టి వరకే. ఈ రోజు వరకు మీరు ఏమి ఇవ్వాలంటే, మీకు దగ్గర 8 మాడ్యూల్ స్విచ్ బోర్డు ఉంది. 8 మాడ్యూల్ స్విచ్ బోర్డు ఉంది. అందులో 4 స్విచ్లు, 4 సాకెట్లు పెట్టుకోవచ్చు. మీరు ఏం కనెక్ట్ చేస్తున్నారంటే, మీరు 3 స్విచ్లు, 2 సాకెట్లు కనెక్ట్ చేస్తున్నారు, రైట్? తర్వాత ఏం చేస్తారంటే, ఒక స్విచ్తో లోడ్, ఇక్కడ వచ్చేసరికి ల్యాంప్, ఇక్కడ లోడ్ ఏంటిది? ల్యాంప్. ఒక ల్యాంప్ని కంట్రోల్ చేస్తున్నారు ఒక స్విచ్తో. ఇంకొక 2 స్విచ్లతో దేన్ని కంట్రోల్ చేస్తున్నారంటే సాకెట్స్ని, ఇంకొక 2 సాకెట్స్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇది మీరు చేయాల్సింది. మీరు ఇక్కడ నుంచి ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు, S2 అనే స్విచ్ ఆన్ చేసినప్పుడు సాకెట్ 1లో లైన్ దగ్గర మాత్రమే టెస్టర్ పెడితే ఎలక్ట్రాన్స్ ఫ్లో జరగాలి. ఈ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ పెడితే మీకు ఎలక్ట్రాన్స్ రాకూడదు. కండిషన్ నెంబర్ 1, S2 అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటే మీ దగ్గర ఉన్న టెస్టర్తో మీరు లైన్ని చెక్ చేసినా, న్యూట్రల్ని చెక్ చేసినా, ఎర్త్ని చెక్ చేసినా మీకు టెస్టర్ అనేది వర్క్ అవ్వకూడదు. వర్క్ అవ్వకూడదు అంటే లైట్ అనేది వెలగకూడదు. ఒకవేళ మీరు S2 అనే స్విచ్ ఆన్ చేసినప్పుడు కేవలం L అనే టెర్మినల్ దగ్గర మాత్రమే టెస్టర్ అనేది ఆన్ అవ్వాలా, అంటే టెస్టర్లో లైట్ వెలగాలి, ఇండికేషన్ అనేది రావాలి. అట్లాగే న్యూట్రల్, ఎర్త్ టెర్మినల్లో ఇండికేషన్ అనేది రాకూడదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా కనెక్షన్ ఇచ్చినట్టు. సో ఇది మీరు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్. సో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, టూల్ కిట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయండి. నాన్న నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు టెర్మినల్స్ని కనెక్ట్ చేసేటప్పుడు వైర్కి ఇది రైట్ పద్ధతి, ఇది సరైనది, ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో ఇది రైట్, ఇది రాంగ్. ఇది రైట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని రైట్ చేయాలంటే ఏం చేయాలంటే ముందు స్క్రూ తీసేసుకున్నాన్న. ఫస్ట్ ఏం చేయాలి? స్క్రూ తీయండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, స్క్రూ తీయకుండా వైర్ పట్టుకొని లాగితే రాదు, వైర్ బయటికి రాదు. సో స్క్రూ నుండి తీయండి. తీసిన తర్వాత ఈ హోల్లో నుండి పెట్టుకోండి. వెయిట్ ఇన్సులేషన్ టేప్ ఇస్తాను నేను. సో వెయిట్ పెట్టిన తర్వాత, వైర్ పెట్టిన తర్వాత స్క్రూతో టైట్ చేయండి అన్న.
మీరు ఇలా లాగితే రాకూడదు, మీరు ఇలా గట్టిగా లాగితే రాకూడదు. ఈ వైర్ అయినా మీరు గట్టిగా లాగితే రాకూడదు. సాకెట్ తిరిగిపోయినా పాదలేదు కానీ వైర్ రాకూడదు. సో అట్లా చేస్తేనే మీరు కరెక్ట్గా ఇచ్చినట్టు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ వైర్ అనేది ఊడిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైర్ అనేది ఊడిపోయింది, ఇది ఇక్కడ ఉండే న్యూట్రల్కి టచ్ అయ్యింది అనుకుందాం. దేనికి? న్యూట్రల్ టచ్ అయింది. న్యూట్రల్ టచ్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంసీబీలు అనేవి ట్రిప్ అయిపోతాయి. ఎంసీబీలు ట్రిప్ అయిపోతాయి. ఒకవేళ ఎంసీబీ ట్రిప్ అవ్వలేదు అనుకుందాం, ఎంసీబీ ట్రిప్ అవ్వలేదు అనుకుందాం. సో అట్లాంటి టైంలో ఏమవుద్దంటే ఎక్కువ ఫైర్ వస్తుంది, మంటలు ఎక్కువ వస్తాయి. ఆ వైర్లు అనేవి కాలిపోతాయి. వైర్లు కాలిపోయి ఫైర్ యాక్సిడెంట్ జరిగిద్ది. ఏం జరుగుద్ది? ఫైర్ యాక్సిడెంట్ జరిగిద్ది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఫైర్ ఇంజిన్, సబ్ స్టేషన్ లాంటి ఇది ఫైర్ ఇంజిన్ లాంటివి ఏమైనా ఉంటే పర్లేదు, మీరు సేఫ్ అయినట్టే. అవి లేనప్పుడు స్మాష్. ఇంకొక పని ఏం చేస్తారంటే, మీకు ఎంసీబీలు ట్రిప్ అవ్వకపోతే, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంసీబీలు ట్రిప్ అవ్వకపోతే మీరేం చేస్తారంటే ధైర్యంగా ఎనర్జీ మీటర్ దగ్గరలో ఫ్యూజులు ఉంటాయి. ఫ్యూజులు తీసేయచ్చు. ఫ్యూజులు అనే వాటిని తీసేయచ్చు. ఫ్యూజులు అనేవి ఎలా ఉంటాయి? మెయిన్ ఆపడానికి మీ దగ్గర ఎంసీబీలు లేవు. ఫస్ట్ పాయింట్ ఎంసీబీలు లేవు. ఎంసీబీలు లేని టైంలో మీకు ఇలాంటి ఫ్యూజులు కనపడతాయి అక్కడ, రైట్? సో ఈ ఫ్యూజుని మీరు ఇలా పట్టుకొని ఇట్లా తీసేయచ్చు. ఓకేనా? సో ఇట్లా తీసేస్తే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళదు. సో వెళ్ళదు కాబట్టి మీకు జరిగే మంటలు లేదా ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆగిపోతుంది. ఇవి ఓల్డ్. సో ఇవి ఇట్లాంటివి జరిగితే ఇవి ఇలా రిమూవ్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చినవి ఏంటంటే, లేటెస్ట్గా వచ్చినవి ఇవి. సో ఇవి ఐసోలేటర్స్. ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే ఇది వెంటనే ట్రిప్ అయిపోతుంది. ఒకవేళ ఇది ట్రిప్ అవ్వలేదు, ఇది పైనే ఉందనుకుందాం. ఇలా పైకి ఉంది. సో ఇట్లాంటప్పుడు ఇది ట్రిప్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే దీని కింద కానండి ఇలాగ. సో ఇదొక పద్ధతి, ఫ్యూజ్ లాగడం ఒకటి, ఇదొకటి. సో ఈ రెండు పద్ధతులు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇది చూసుకోవాలి. ఓకేనా? అంతేగాని అందరితో పాటు మీరు పరిగెత్తి ఎలక్ట్రిషియనే రావాలి, వచ్చి వాడే చేయాలనకూడదు. ఎందుకంటే మీరందరే ఎలక్ట్రిషియన్స్ అంటే ఎవరు లేరు నాన్న, మీరే ఎలక్ట్రిషియన్స్. సో మీరే దాన్ని కంట్రోల్ చేయాలి. ఓకేనా? సో ఇది విషయం, ఇది ఇవాళ టాపిక్. ముందు ఎక్స్పెరిమెంట్లు చేయండి ఇందులో.